సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరి పొలం నాట్లు వేసిన తర్వాత 7 నుంచి 8 రోజుల లోపల వాడుకునే కలుపు మందు గురించి తెలుసుకుందామండి. సాధారణంగా రైతు సోదరులు పొలం నాటేసినాక 3 రోజుల లోపల కలుపు మందు వేయాలని అనుకుంటూ ఉంటారండి. అయితే ఈ 3-4 రోజుల లోపల కనుక మనం కలుపు మందు వేయడం కుదరలేదనుకోండి, అప్పుడు చాలామంది రైతు సోదరులు ఏమనుకుంటారంటే, ఇక మనం కలుపు మందు వేయడం కుదరదు కాబట్టి కలుపు మొక్కలు మొలిసిన తర్వాత, అంటే పొలం నాటేసినాక 15 నుంచి 25 రోజుల మధ్యలో కలుపు మందు పిచికారీ చేద్దాం అనే దూరంలో ఉంటారు. కాబట్టి మనకు ఈ 3 రోజుల లోపల కనుక పొలం నాటేసినాక కలుపు మందు కనుక చల్లలేదనుకోండి, మనకు 7 నుంచి 8 రోజుల లోపల చల్లుకోవడానికి కూడా మనకు ప్రస్తుతం మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఏ విధంగా పనిచేస్తాయంటే, మనకు ఎక్కువ రోజులు కలుపు రానియకుండా, అదేవిధంగా కలుపు విత్తనాలను చంపడంతో పాటుగా మనం 7 నుంచి 8 రోజుల్లో కనుక ఏమన్నా మన పొలంలో కలుపు మొక్కలు పుట్టాయనుకోండి, వాటిని కూడా చంపే విధంగా కూడా మనకు మార్కెట్లోకి మందులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు ఆ మందులు ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా మనకు ఏ రకాలైనటువంటి కలుపు మొక్కలు రాకుండా ఉంటాయి, ఒకవేళ చల్లిన తర్వాత కూడా మనకు దురదృష్టవశాత్తు కలుపు మొక్కలు వేయొచ్చే అవకాశం ఉంది, వాటి ఉధృతి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తా అండి. ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది బాలి అండి. ఈ మందును మనం పొలం నాటేసినాక 7 నుంచి 8 రోజుల లోపల మనం పొలంలో నీళ్లు ఉంచి మనం ఈ కలుపు మందు చల్లుకోవచ్చు. ఈ బాలి అనే మందు మనకు 1 ఎకరానికి మనం 800 ml ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ బాలి అనే మందు మనకు పొలము నాటేసిన రోజు నుంచి నాటేసినాక 7-8 రోజులు, సపోజ్ ఈరోజు ఆదివారం అనుకోండి, వచ్చే ఆదివారం లేదా సోమవారం వరకు కూడా మనం పొలంలో ఈ కలుపు మందు చల్లడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. ఈ మందును మనం ఉపయోగించే విధానం కూడా చాలా తేలిక అండి. ఏదన్నా మందు కట్టలో అంటే డిఏపి కానీ 20-20 కానీ 14-35-14 కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఏదన్నా ఎరువు వేద్దాం అనుకున్నాం అనుకోండి, దాంట్లో కలిపేసుకోవచ్చు, లేదా ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఈ మందు వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే, పొలంలో అంగుళం నుంచి 2 అంగుళాల నీళ్ళు ఉంచుకోవాలండి. ఉంచిన తర్వాత మనం ఈ మందును ఇసుకలో లేదా ఏదైనా ఎరువు బస్తాతో కలిపి చల్లుతాం కదా, ఆ చల్లిన తర్వాత 2 రోజుల వరకు ఆ నీళ్ళు అనేవి బయటికి పోకుండా చూసుకోవాలండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ కలుపు మందు ఏదైతే మనం చల్లామో భూమిలో, అది ఇసుక ద్వారా కానీ లేదా వేర్ల ద్వారా కానీ మట్టి లోపలికి వెళ్ళిపోయి కలుపు విత్తనాలు ఏమైతే ఉంటాయో వాటిని చంపేస్తుంది. దాంతోపాటుగా ఏమన్నా చిన్న చిన్న కలుపు మొక్కలు మొలిసినాయి అనుకోండి, వాటిని కూడా చంపేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఏ రకాల కలుపులు రాకుండా చేస్తుంది అంటే, ముఖ్యంగా మనం ఇబ్బంది పడేది వచ్చేసి తుంగ అండి. బుర్ర తుంగ లేదా బ్రహ్మ తుంగ ఇలా అని మనం పిలుస్తూ ఉంటాం కదా, ఈ తుంగ జాతికి సంబంధించినటువంటివి, తర్వాత ఈ దొంగ వరికి సంబంధించినటువంటివి, తర్వాత చీపురు పుల్లల గడ్డికి సంబంధించినటువంటి కలుపు మొక్కలు ఏవైతే మొండి జాతి ఉంటాయో వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. తర్వాత మనకు దీన్ని ఈ ఒకటే కాకుండా ఇంకా వేరే ఆకుజాతి రాకుండా, తర్వాత వేరే కలుపు మొక్కల విత్తనాన్ని చంపడానికి కూడా కాంబినేషన్ సెట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది కంగ్రాట్స్ వాళ్ళది పూంజ్ అండి. ఈ పూంజ్ కూడా మనం ఎట్లా వాడుకోవచ్చు అంటే, ఈ రెండింటిని మిక్స్ చేసి, అంటే బాలి ఈ పూంచు 2 కలిపి కూడా మనం ఇసుక లేదా ఏదైనా ఎరువుకు పట్టించి వాడుకోవచ్చు. అప్పుడు ఇవి కూడా మనకు 7 నుంచి 8 రోజుల వరకు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 2 కలుపు మందులు కనుక మనం కలిపి చల్లినట్లయితే గడ్డి జాతి, ఆకు జాతి, తుంగ జాతి ఏమైతే వరి కలుపు మొక్కలు వస్తాయో వాటన్నిటిని కూడా మనం చాలా రోజుల వరకు పొలంలో రాకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉందన్నమాట. లేదంటే మనకు మార్కెట్లో ఇది అదమా వాళ్ళది విరేజర్ అండి, మనకు ఆల్ మిక్స్ టెక్నికల్ అని దొరుకుతూ ఉంది, లేదా పిఏ మిక్స్ అని దొరుకుతూ ఉంది కదా, దీన్ని కూడా ఈ బాలీలో కలిపి మనం కనుక చల్లినట్లయితే చాలా రోజుల వరకు మనకు వరి పొలంలో కలుపు మొక్కలు అనేవి రాకుండా ఉంటాయి. కలుపు మొక్కలు అనేవి రావు కాబట్టి ఎక్కువ రోజులు నిరోధకంగా పనిచేస్తుంది. కాబట్టి మనం వేసినటువంటి ఎరువులు కానీ లేదా మనం పిచికారీ చేసినటువంటి మందులు కానీ ఏదైనా సరే మొక్క సద్వినియోగం చేసుకొని మనకు పంట దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందన్నమాట. దీన్ని ఉపయోగించే విధానం కూడా చాలా తేలిక కాబట్టి రైతు సోదరులు తర్వాత కలుపు మందులు పిచికారీ చేయాలంటే వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఆ వేల రూపాయల ఖర్చు తగ్గి
మనకు పంట మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇలా కాంబినేషన్ వాడుకోవడం వల్ల రైతు సోదరులు ధర ఏమన్నా ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు, కానీ అంత ధర కూడా ఏముండదండి. చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటాయి. మనం పిచికారీ చేసేటప్పుడు ఒక కూలీకి ఇచ్చే ఖర్చు కంటే కూడా చాలా తక్కువగా ఈ తక్కువ రేట్లోనే అయిపోతుంది. కాబట్టి ఇట్లా కాంబినేషన్లో కనుక మనం ఈ కలుపు మందులు చల్లుకున్నట్లయితే మనకు ఊద, బొంత ఊద, తుంగ, గరిక, దారక, చిప్పరగడ్డి, దొంగ వరి, తుంగ ఇలాంటివన్నీ రాకుండా కూడా ఈ బాలి మరియు పూంచ్ లేదా బాలి మరియు విరేజర్ అంటే ఆల్ మిక్స్ టెక్నికల్ మంచిగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కాంబినేషన్లలో ఏదో ఒకటి ఉపయోగించుకొని తమ యొక్క వరి పంటలో కలుపు మొక్కలు రాకుండా నివారించుకోవచ్చు.